వెంకటేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనం నిన్నటి రోజున 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. 5వ అధ్యాయము. కర్మయోగి అహంకార మమకారములను విడిచిపెట్టి మనస్సు, శరీరము, బుద్ధి ద్వారా, ఇంద్రియములు మొదలైనటువంటి వాటి ద్వారా కర్మలను చేస్తూ మనశ్శుద్ధి కొరకు మాత్రమే ఆ కర్మలను ఆచరిస్తారు అని ఆ శ్లోక తాత్పర్యం ఇంకొకసారి చెప్తాను. నిష్కామ కర్మయోగులు అహంకార మమకారాలు లేకుండా శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియముల చేత కర్మలను చేస్తూ ఫలితం మీద ఆసక్తిని విడిచిపెట్టి చిత్తశుద్ధి కొరకు మాత్రమే కర్మలు ఆచరిస్తారు. ఇది చెప్పుకున్నాం నిన్నటి రోజున. వారికి కలిగేటటువంటి ఫలం, అలా కర్మయోగాచరణ చేస్తూ ఉన్నటువంటి వారికి కలిగేటటువంటి ఫలం ఏమిటి, దానికి భిన్నంగా అలా కర్మని నిష్కామంగా చెయ్యకుండా కోరికలతో చేసేటటువంటి వారికి ఎలా ఉంటుంది అనేది తర్వాత 12వ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సత్తో నిబధ్యతే. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తః నిబధ్యతే. యుక్తః అంటే ఏకాగ్రచిత్తము గలవాడు లేదా కర్మయోగి అండి. ఎప్పుడూ కర్మయోగిని ఏకాగ్రచిత్తము గలవాడు అని ఎందుకు చెప్తారు? ఒకసారి ఆలోచన చేస్తే, యుక్త అన్న మాటకి మామూలుగా మనం చెప్పుకుంటే కేవలం ఏకాగ్రచిత్తము కలవాడు అన్నాము, కానీ అంటే ఈశ్వరార్పణతో కర్మలను ఆచరిస్తూ తన కొరకు కాదు అని అనుకుంటూ ఆచరిస్తూ ఉండేవాడు అన్నమాట. అంటే కర్మయోగి. అతడిని ఏకాగ్రచిత్తము అతడి ఎలా వస్తుంది అన్న సందేహం మరి మీకు వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాం. మనకి 2వ అధ్యాయంలో ఒకసారి చెప్పారు ఒక శ్లోకం, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఎవరికైతే మోక్షము కావాలి అని ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారికి ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. అదే ఏకాగ్రం అంటే అదేనండి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే అది నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఒకే విధంగా పనిచేస్తుంది. కాబట్టి వారు ఏకాగ్రత ఉంటుంది వాళ్ళకి, ఆ ఫోకస్. అలా కాకుండా బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అన్నారు చూసారా. ఎవరికైతే కోరికలతో కర్మలు చేస్తూ ఉంటారో వారి మనస్సు పరిపరి విధాలుగా అనేక రకాలుగా ఉంటుంది అని చెప్పాము చూసారా. ఆ శ్లోకానికి ఇక్కడ మనం అర్థాన్ని మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట. యుక్త ఏకాగ్రచిత్తము కలవాడు ఎందుకయ్యాడు అంటే అతడు కర్మయోగి, మోక్షమే లక్ష్యంగా కర్మలను నిష్కామంగా ఆచరిస్తున్నాడు కనుక అతడి బుద్ధి పరిపరి విధాలుగా పోదు. కోరికలు ఎప్పుడైతే తగ్గిపోతాయో విక్షేపం తగ్గుతుందన్నమాట అండి. కాబట్టి అందుకు ఏకాగ్రచిత్తము కలవాడు అని. నేనే అంటే ఆలోచిస్తూ యుక్త అంటే ఎప్పుడు ఏకాగ్రచిత్తం కలవాడు అని ఎందుకు చెప్తున్నారు, ఏమిటి అక్కడ అని. అది సరే. ఏకాగ్రచిత్తము గలవాడు కర్మఫలం త్యక్త్వా, కర్మ ఫలితాల మీద ఆసక్తిని వదిలిపెట్టడం ద్వారా నైష్ఠికీం శాంతిం ఆప్నోతి. నైష్ఠికీం అంటే జ్ఞాననిష్టకు ఫలమైనటువంటి మోక్షాన్ని, శాంతిం అంటే ఒక మోక్షం అన్నమాట అండి. మోక్షానికి ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. ముక్తి, కైవల్యము, శాంతి, ఇవన్నీ కూడా మోక్షము అన్న మాటగా అదే అర్థం అన్నమాట. దానికే సన్యాసం అన్నా మోక్షమే, బ్రహ్మము అన్నా మోక్షమే. మోక్షము అనేటటువంటిది ఏదో ఒక పొందవలసినటువంటి ప్లేస్ కాదు, ఎక్కడికో మనం వెళ్ళి చేరుకుంటామని కాదు. పరమాత్మతో ఏకీభావాన్ని పొందడం, ఒకానొక అనుభూతి రకమైనటువంటి స్థితికే మోక్షం అని పేరండి. అంతే, పరమాత్మతో ఏకీభావాన్ని పొందడము అని అంటే సరిపోతుంది. అది మోక్షం అంటే. అదే శాంతి, పరమశాంతిని ఇస్తుంది కాబట్టి మోక్షానికి శాంతి అని ఇంకొక పేరు అనమాట.
సో మోక్షాన్ని ఆప్నోతి పొందుతున్నాడు. అయుక్త ఏకాగ్రత లేనివాడు కామకారేణ అంటే కామనల చేత ప్రేరేపితుడై ఫలేసక్త నిబధ్యతే. ఫలేసక్త అంటే తన కర్మల యొక్క ఫలితాల మీద ఆసక్తితో నిబధ్యతే బంధంలో చిక్కుకుంటున్నాడు. చక్కటి శ్లోకం ఇది. తాత్పర్యము: కర్మయోగి ఫలితం మీద ఆసక్తిని వదిలి జ్ఞాననిష్టకు ఫలమైన మోక్షాన్ని పొందుతున్నాడు. ఏకాగ్రత లేనివాడు కామనల చేత ప్రేరేపితుడై కర్మ ఫలితముల మీద ఆసక్తి పెట్టుకుని బంధంలో చిక్కుకుంటున్నాడు. ఇద్దరి గురించి చెప్తున్నారన్నమాట. ఇది ఏంటంటే ఇట్లాంటి శ్లోకాలు ఒకటి రెండు ఉన్నాయి. ఇప్పటికి భగవద్గీతలో ఇంకొకటి వచ్చింది. అవి ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ రెండూ చూపిస్తూ ఉంటారు మనకి. ప్రతిలోమము అనులోమం అంటే పాజిటివ్, ప్రతిలోమం అంటే నెగిటివ్ అండి. అన్వయ నిషేధములు అని కూడా అంటారు. వీటి ద్వారా మనకి ఒకే విషయాన్ని చెప్పబోతున్నారన్నమాట. చూడండి, మనకి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఒక శ్లోకం వచ్చింది. అలాగే అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ, అశ్రద్ధ గలవాడికి జ్ఞానము కలగదు, శ్రద్ధ గలవాడికే జ్ఞానము కలుగుతుంది అని చెప్పడం ద్వారా ఆ రెండవ నెగిటివ్ పాయింట్ అశ్రద్ధ గలవాడికి జ్ఞానము కలగదు అని చెప్పడం ద్వారా దాన్ని తిప్పి చెప్పుకుంటే శ్రద్ధ ఉంటే జ్ఞానము కలుగుతుంది అని ఒకే విషయాన్ని ఇంకొక రకంగా చెప్పడం అన్నమాట అండి. పాజిటివ్గాను నెగిటివ్గాను. ఇక్కడ కూడా కొంచెం అలాంటిదే చెప్తున్నారు. యుక్త అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఈశ్వరార్పణ చేస్తూ కర్మయోగి కర్మఫలను విడిచిపెట్టి అటువంటి వాడు మోక్షం అనేటటువంటి శాంతిని పొందుతున్నాడు అని. ఇక్కడ శాంతి అన్న మాట వచ్చింది కాబట్టి ఒక 2-3 మాటలు శాంతి గురించి చెప్దాము. ఈ శాంతి అనేది మనకి కేవలము మోక్షంలోనే కాదండి, ఇంకా కొన్ని సందర్భాలలో కూడా జీవితంలో శాంతిని మనం అనుభవించవచ్చు. అయితే కొన్ని తాత్కాలికమైనటువంటివి, ఇది మాత్రము స్వరూప శాంతి అంటారు. ఈ మోక్షం అనేటటువంటిది ఫైనల్. మొత్తం 5 స్థాయిలలో చెప్పుకోవచ్చు ఈ శాంతి ఎలా ఉంటుంది అనేది, శాంతి మనకు అనుభవంలో ఎలా వస్తోంది అని. ప్రారంభ దశలో చూడండి, మనము అధర్మాచరణ వదిలిపెట్టేసి ధర్మాచరణ చేస్తున్నప్పుడు మన మనస్సుకి ఒక రకమైనటువంటి శాంతి కలుగుతుంది. చూడండి, ఐఎమ్ డూయింగ్ ద రైట్ థింగ్, నేను చెయ్యవలసిన పని చేస్తున్నాను అన్న దాంట్లో మనకి ఒక రకమైనటువంటి తృప్తి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఒక సందర్భంలో టీచర్ గారు నిన్న ఎందుకు యాబ్సెంట్ అయ్యావో అని అన్నారనుకోండి, అబద్ధము చెప్పచ్చు, నిజము చెప్పచ్చు స్టూడెంట్. అయితే అతడు అబద్ధం చెప్పకుండా సత్యమే పలికాడు అనుకోండి, లేటుగా లేచానండి, బస్సు మిస్ అయింది, ఏదో సత్యం పలికాడు అనుకోండి, దానివల్ల తిట్లు లభించిన ఒక రకమైనటువంటి శాంతి ఉంటుంది మనకి. నా వల్ల తప్పు జరగలేదు అనే ఆలోచన మనకి ఒక శాంతినిస్తుంది. అది మొట్టమొదటి రకమైనటువంటి శాంతి. అఫ్కోర్స్ అది తాత్కాలికమే, కొంచెం సేపు అయ్యాక మళ్ళీ అది పోతుంది. రెండవది ఏమిటంటే కర్మయోగాచరణ వలన కూడా మనకి శాంతి లభిస్తుంది. అది ఎలాగంటే మమకారాన్ని వదిలిపెడతాం. నాకు ఫలితము కలగాలి అన్న తాపత్రయాన్ని, మనం యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్, దానివల్ల అది వదిలిపెట్టేసాం అనుకోండి, జరిగేది జరగక మానదు కదా అని మనం చేయవలసిన ప్రయత్నం చేయడము, మన డ్యూటీ మనం చేయడము, అక్కడతో దాన్ని వదిలిపెట్టేయడం, అలా చేయడం వల్ల మనకు ఒక రకమైనటువంటి శాంతి లభిస్తుంది. ఇవి రెండు మనందరము రకరకాల సందర్భాలలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది, మనకి బాహ్యంలో తెలుస్తాయి ఇవి. ఇది కాకుండా ఇంకా ఉన్నాయండి. భక్తి, మనము ఒక పూజ చేసిన, ఎంతో భక్తిగా ఒక పారాయణ చేసిన, ఈశ్వర చింతన చేసిన, ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఈశ్వర స్మరణ, ధ్యానం అంటే నాట్ ద మెడిటేషన్, ఈశ్వర స్మరణ చేస్తున్నప్పుడు మనకి ఆంతర్యంలో ఒక రకమైనటువంటి శాంతి, తెలియకుండానే ఒక శాంతి ఉంటుంది. మనం చక్కగా నామ సంకీర్తనలు, భజనలు వింటూ ఉన్నాం అనుకోండి, 2 గంటలు ఎలా గడుస్తుందో తెలియదు. ఆ 2 గంటల సమయంలో మన మనస్సు శాంతంగా ఉంటుంది. అది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అటువంటి శాంతి. ఇది ఆంతరంలో కలిగేటటువంటిది. ఇక ధ్యానంలో కలిగేటటువంటి, సమాధిలో మనం అనుభూతిగా తెలిసేటటువంటి శాంతి ఇంకొకటండి. ఇది చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. మనకి కనుక ఆ ఆలోచన రహితమైనటువంటి మనస్సుని కనుక మనము పొందగలిగాం, ధ్యానంలో మనకి మనస్సు ఆలోచన రహితం అయిందనుకోండి, అటువంటి స్థితిలో అది 1-2 నిమిషాలు ఉండొచ్చు, చాలా తక్కువ సమయం ఉన్నా మనకి ఒక తెలియనటువంటి శాంతి వస్తుంది. అది ఇక ఫైనల్ ఏంటంటే జ్ఞానం వలన కలిగేటటువంటి శాంతి, ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. మిగతా అన్నీ కూడా ఆ సమయంలోనే, లేదా కొంచెం సమయం తర్వాత, అది కొంచెం సేపు వరకే ఉంటుంది. మళ్ళీ ఇంకా ఏదైనా ప్రపంచ వ్యవహారాలలో చిక్కుకుంటే మళ్ళీ అశాంతి రావచ్చు.
కానీ శాశ్వతమైనటువంటి శాంతి ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ ఉంటుంది. ఇది ఒక ఇమోషన్ కాదు, మనసులో కలిగేటటువంటి ఒకానొక అనుభూతి కాదు, ఇది తన స్వరూపమే శాంతి. మనకి ఆనందం, సత్ చిత్ ఆనందము, ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపము అంటారు. ఆనందం అనేటటువంటిది మన స్వరూపం. ఐ యామ్ హ్యాపీనెస్ అండి. హ్యాపీనెస్ ఈజ్ నాట్ అ స్టేట్ ఆఫ్ మై మైండ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేనే ఆనంద స్వరూపము. నాలో లేకపోతే నాకు ఆనందము వస్తోంది పోతోంది ఇది తప్పు. అది సుఖ అనుభవం వేరు, ఆనంద స్వరూపం వేరు. ఉపనిషత్తులలో ఆనందాన్ని గురించి ఇలా వివరణ చేస్తారన్నమాట. మనకి ఇంద్రియాల వల్ల మనం ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటివి అవి సుఖ అనుభూతులు, తాత్కాలికంగా వస్తాయి. కానీ ఇది స్వరూప స్థితిలో ఉన్నటువంటి శాంతి. ఇది ఇక్కడ అది చెప్తున్నారు. అటువంటి శాంతి లభిస్తుంది అని చెప్పారన్నమాట. అది కూడా నైష్ఠికీం, జ్ఞాన నిష్ఠా ఫల రూపంగా ఈ శాంతి కలుగుతుంది అన్నారు. అంటే అదేంటంటే నైష్ఠికీం అంటే ఏంటంటే నిష్ఠాయాం భవాం అని అన్నారు. ఏంటంటే అక్కడ అంటే జ్ఞాననిష్ట వల్ల కలిగే శాంతి అని చెప్పి అది ఏంటంటే ఈ కర్మయోగము ఆచరణ చేయగా క్రమ పద్ధతిలో క్రమంగా ఆ కర్మయోగము సత్వశుద్ధికి దారి తీస్తుంది. సత్వశుద్ధి అంటే మన చిత్తశుద్ధి అన్నమాట అండి. సత్వం అంటే నిన్ననే చెప్పాను కదా, అంతఃకరణము అని. మనస్సు శుద్ధి అవుతుంది. ఎందుకు? రాగద్వేషాలు తగ్గుతాయి. సమత్వంతో మనము జీవితంలో ఇటు కష్టాలని అటు సుఖాలని కూడా సమభావనతో ఎదుర్కోవడం మనకి తెలుస్తుంది. కర్మయోగాచరణ చేయగా సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పారు. కాబట్టి ఆ సమత్వం వలన మనస్సు కొంచెము శాంతి పడినప్పుడు ఏకాగ్రం అవుతుంది. అటువంటి మనస్సులో మనకి ఆత్మానాత్మ వివేకము మనకి ఉదయిస్తుంది అన్నమాట అండి. గురు ఉపదేశము లభించి అప్పుడు మనకి ఆత్మ అంటే ఆత్మ ఏమిటి, ఆత్మ కానిదేమిటి, శరీరము మనస్సు ఇంద్రియాలు ఇవి ఆత్మ కంటే విలక్షణంగా ఉన్నాయి. జడ పదార్థములు, ఆత్మ అనే అనిత్యములు, అసత్ పదార్థములు. అసత్ మనం చెప్పాం కదా 2వ అధ్యాయంలో, అది ఆత్మ ఒక్కటే సత్స్వరూపము, నిత్యమైనటువంటిది అని ఇట్లా మనకి ఆత్మానాత్మ వివేకము కలుగుతుంది. ఆ తర్వాత అది బాగా మనం సాధన మననము చేయగా అది జ్ఞానంలోకి దారి తీస్తుంది. దాన్నే సర్వకర్మ సన్యాసము అని ఇంతకు ముందర కూడా చెప్పాను కదా, నిన్న మొన్న క్లాసుల్లో చెప్పుకున్నాం. సర్వకర్మ సన్యాసము అంటే జ్ఞానము వలన ఆత్మ అకర్త అని గుర్తించడం ద్వారా కలిగేటటువంటి స్థితి. అదే సర్వకర్మ సన్యాసం. అది లభిస్తుంది. అదే మోక్షానికి దారితీస్తుంది. అదే మోక్షం అన్నమాట. క్రమముక్తిలో మనకి ఇలా జ్ఞానము ప్రాప్తిస్తుంది కర్మయోగము నుంచి. అది నైష్ఠికీం శాంతిం ఆప్నోతి అన్న మాటలో మనము ఇదంతా కలుపుకోవాలి అని భాష్యంలో చెప్పారు. ఈ మాటలు క్రమంగా నిష్ఠాయాం భవాం, సత్వశుద్ధి, జ్ఞానప్రాప్తి, సర్వకర్మ సన్యాస, జ్ఞాననిష్ఠా క్రమేణ ఇది వాక్యశేష. సెంటెన్స్ని కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పారు. క్రమంగా కలుగుతుంది శాంతి అని. మొత్తం మీద ఏంటి మనకు అర్థమైందండి? కర్మయోగి ఫలితముల మీద ఆసక్తిని వదిలిపెట్టడం ద్వారా క్రమంగా చిత్తశుద్ధి, ఆత్మానాత్మ వివేకము, తద్వారా సర్వకర్మ సన్యాసము, అది మోక్షం అనబడేటటువంటి శాంతిని పొందడము అనేటటువంటి క్రమం పద్ధతిలో ముక్తిని మనకి ప్రసాదిస్తుంది అని. దీనికి భిన్నంగా అయుక్తుడు అంటే అసమాహిత అన్నారు. అంటే ఫలముల మీద ఆశ చేత విక్షిప్తమైనటువంటి మనస్సు కలవాడు. ఇదే బహుశాఖాహ్యనంతాశ్చ అని చెప్పుకున్నాం. అది అంటే కామనల చేత, కామకారేణ అన్నారు కదా. కామకారము అంటే ఏమన్నారంటే కామముల చేత ప్రేరేపితుడు అవ్వడం, కోరికల చేత. డిజైర్స్ ఎప్పుడు కూడా డిజైర్స్ వల్ల ఇటు అటు పరిగెట్టిస్తూ ఉంటాయి. ఆ కర్మలను చేస్తూ వాటిలో గట్టిగా బంధింపబడతాడు. ఏకాగ్రత లభించదండి. వివేకము కూడా నశించిపోతుంది. ఎప్పుడైతే కోరికలు ఉంటాయో వివేకము నశిస్తుంది. అందుకే జ్ఞానినో నిత్య వైరిణ అని చెప్పి 3వ అధ్యాయంలో చెప్పారు. కామ ఏష క్రోధ ఏష అని చెప్పేటప్పుడు మనస్సు మీద ఎప్పుడైతే ఆసక్తి అనేది ఉంటుందోనండి మనకి ఆ వివేకము కూడా నశిస్తుంది. ఆ ఫలితాల మీదే మనకి పెట్టుకుని అదే చెప్పారు. ఫలాసక్తి అంటే ఎలా ఉంటుందంటే మమ ఫలాయ ఇదం కర్మ కరోమి ఇది, నా ఫలము కొరకు ఈ కర్మ చేస్తున్నాను అన్న భావనలో నిండా ఎప్పుడు మునిగి ఉంటాడు. ఫలితంగా పాపపుణ్య రూప కర్మ బంధాలలో చిక్కుకుంటాడు. ఎవడు? అయుక్తుడు. ఫలితముల మీద ఆశ కలిగి ఉన్నటువంటి వాడు. అది శ్లోకంలో చెప్పారు. కర్మయోగి వర్సెస్ నాన్ కర్మయోగి అని అనుకోవచ్చు.
ఐ థింక్ ఇది శ్లోక తాత్పర్యం ఇంకొకసారి చెప్పిన. కర్మయోగి ఫలితం మీద ఆసక్తిని వదిలి జ్ఞాననిష్టకు ఫలమైన మోక్షాన్ని పొందుతున్నాడు. ఏకాగ్రత లేనివాడు కామనల చేత ప్రేరేపితుడై కర్మ ఫలితములపై ఆసక్తి పెట్టుకుని బంధంలో చిక్కుకుంటున్నాడు. ఇక ఇంతవరకు కర్మయోగము ఎలా మోక్షానికి దారితీస్తుందో 2 శ్లోకాల్లో చెప్పారు. ఇక ఇప్పుడు జ్ఞాని మళ్ళీ జ్ఞాన యోగ మార్గాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నారు. ఇటు అటు అవుతూ ఉంటుందండి. ఇంక ఇక్కడి నుంచి జ్ఞానయోగమే ఎక్కువగా. 13వ శ్లోకం. సర్వకర్మాణి మనస సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఈ శ్లోకంలో నవద్వారే పురే దేహే అని కూడా పాఠాంతరం ఉన్నది అని చెప్పారు. అర్థం మాత్రం ఒకటే, రెండిటికి దేహి అన్నా దేహే అన్నా ఒకటే అర్థం. మనము దేహి అని నేర్చుకుంటున్నాము. సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి న ఏవ కుర్వన్ న కారయన్. వశీ అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు, తన వశములో పెట్టుకున్నటువంటి వాడు. దేహి అయినటువంటి వ్యక్తి మనసా సర్వకర్మాణి సన్యస్య, మనసా అంటే వివేక బుద్ధి చేత, సర్వకర్మాణి అన్ని కర్మలను సన్యస్య పరిత్యజించి, న కుర్వన్ ఏమీ చెయ్యకుండా, న కారయన్, కారయన్ అంటే చేయించడం అండి, తను చేయకుండా పక్క వాళ్ళను ప్రేరేపించి చేయించడం అన్నమాట. అది కారయిత అని అంటారు. కారయన్ ఏమీ చేయించకుండా, నవద్వారే పురే 9 ద్వారాలు గల పురము వంటి ఈ దేహంలో సుఖం ఆస్తే సుఖంగా ఉంటున్నాడు. చాలా గొప్ప శ్లోకం ఇది. తాత్పర్యము: ఇంద్రియములను జయించిన మానవుడు ఆత్మానాత్మ వివేక బుద్ధితో అన్ని కర్మలను త్యజించి కర్తృత్వరహితుడై ఏ కర్మ చేయకుండా చేయించకుండా 9 ద్వారాలు కలిగిన పురము వంటి దేహంలో హాయిగా సుఖంగా ఉంటున్నాడు, దుఃఖరహితంగా ఉంటున్నాడు. ఈ శ్లోకాన్ని కరెక్ట్గా చెప్పాలి అంటే అన్వయం ఎలా చెప్పుకోవాలంటేనండి, ఇంద్రియములను జయించిన మానవుడు నవద్వారపురము వంటి దేహంలో సర్వకర్మలను వివేక బుద్ధితో సన్యసించి సుఖంగా ఉంటున్నాడు. ఇక్కడ మానవుడు అంటే జ్ఞాని, పరమార్థదర్శి అయినటువంటి జ్ఞాని అని చెప్పుకోవచ్చు. మానవుడు అని కాకుండా దేహి అని మాత్రమే అన్నారు కాబట్టి మనం మానవుడు అని చెప్పాం. కానీ ఇది జ్ఞానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ భేదం మీరు గమనించుకున్నారా? సర్వకర్మలను వివేక బుద్ధితో సన్యసించి సుఖంగా ఉంటాడు, అది అన్నమాట అండి. నవద్వారపురం వంటి దేహంలో ముందర సర్వకర్మాణి అక్కడ నుంచి ప్రారంభం చేసుకోవాలి. సర్వకర్మాణి అంటే సకల కర్మలు అని. ఏమిటా కర్మలు? నిత్య కర్మలు. మనం సంధ్యావందనము మొదలైనటువంటివి చేస్తాము కదా, అవి నిత్య కర్మలు. అలాగే నైమిత్తిక కర్మలు, పితృ శ్రాద్ధము మొదలైనటువంటి దినములు వస్తూ ఉంటాయి, విశేషమైనటువంటి పర్వదినాలు పండుగలు వస్తూ ఉంటాయి, అవి నైమిత్తిక తిథులు అంటారు. అలాగే కామ్యకర్మలు, ఏదో స్వర్గాది లభించడం కోసము ఏవో యాగాలు చేయడం అప్పట్లో ఉండేవండి. అలాగే నిషిద్ధ కర్మలు వదిలిపెట్టడం, వీటన్నిటినీ సకల కర్మలను కూడా మనసా సన్యస్య, మనసా అంటే వివేక బుద్ధ్యా అని అన్నారు. ఏమిటా వివేక బుద్ధి? ఇది మర్చిపోవడానికి లేదండి, అదే రిపీట్ అవుతోంది. కర్మల యందు అకర్మను దర్శించడం ద్వారా, అదే వివేక బుద్ధి. అంటే సన్యస్య కూడా చెప్తాను. సన్యసించడం, సన్యస్య అంటే వదిలిపెట్టాడు. దేనిని వదిలిపెట్టాడు? మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కర్మలను వదిలిపెట్టడము అంటే ఫిజికల్గా కర్మలు చేయడం మానడం అని కాదు. కర్మలు చేయడం వదిలిపెట్టడం అంటే ఆ కర్మలు నేను చేస్తున్నాను అనే భావన నుంచి బయటపడడం, కర్తృత్వము భోక్తృత్వాన్ని వదిలిపెట్టడం. కర్మ సన్యాసం అంటే ఈ మాట అసలు మర్చిపోవద్దండి, భగవద్గీతలో చాలా చోట్ల వస్తుంది. ఎక్కడొచ్చినా ఇది సర్వకర్మ సన్యాసము అంటే అదే. ఏమిటది? కర్మలను మానడము కాదు, ఆత్మస్వరూపంగా ఎటువంటి కర్మలు నేను చెయ్యట్లేదు. కర్మలన్నీ కూడా దేహము మనస్సు ఇంద్రియాల యందు కర్మలు కదులుతున్నాయి, నడుస్తున్నాయి, కర్మలు జరుగుతున్నాయి, కానీ నేను ఆత్మస్వరూపంగా ఏమీ చెయ్యట్లేదు. అదే కర్మ యందు అకర్మను దర్శించడం అంటే అదేనండి. అలా దర్శించడం ద్వారా వదిలిపెట్టడం. అర్థమైంది కదా? కర్తృత్వ భోక్తృత్వాలని వదిలిపెట్టడం. ఇది మర్చిపోవద్దు. మనకి సర్వకర్మ సన్యాసం అంటే అన్నీ వదిలేసుకోవడం అని అనుకుంటారు, అది కాదు. సర్వకర్మ సన్యాసం అంటే అది కాదు. అలా ఇక్కడ ఒకటండి పాయింట్ చూడండి.
మనకి జీవితంలో 3 ఉన్నాయండి ముఖ్యమైనటువంటివి మానవుడికి. ఒకటేంటంటే ఉండడం. మనందరం ఉంటేనే కదా ఏదైనా జరుగుతుంది. సో ఉన్నాం అందరం. ఉండడం అనేది తెలియడం మనకి తెలుస్తున్నాయి, అన్నీ గ్రహిస్తున్నాం ఇంద్రియాల ద్వారా, అన్ని విషయాలు తెలుసుకుంటున్నాము, తెలివి ఉన్నది. ఇంకొకటి చేయడం, డూయింగ్ అనమాట అండి. మనం బీయింగ్, నోయింగ్ అండ్ డూయింగ్ ఇంగ్లీష్లో చెప్తే చాలా ఈజీగా ఉన్నది. మనం ఏమనుకుంటామంటే ఈ 3 కూడా నేనే చేస్తున్నాను అని అనుకుంటాం. ఇంకా వ్యవహారంలో ఏంటంటే గట్టిగా చెప్పాలి అంటే మనం నోయింగ్, బీయింగ్ కంటే డూయింగ్ ఎక్కువ. లోకంలో ఎక్కువగా నువ్వు ఏంటి చేస్తున్నావు, ఏ కర్మలు చేస్తున్నావు. ఆఫీస్కి వెళ్తే మనం ఇదే చెప్పుకుంటూ ఉండాలి, నేను ఇన్ని చేశాను అన్ని చేశానని. ఎక్కడైనా మనం ఇదే చెప్తాం. మనల్ని మనము డూయింగ్, చేస్తున్నాను అనేటటువంటి పనిలో ఎక్కువగా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటున్నామండి. నేను అది చేస్తున్నాను, పిల్లల్ని పెంచుతున్నాను, పోషిస్తున్నాను, ఇవే అన్నీ అదే, వంటలు చేస్తున్నాను, ఇల్లంతా నడిపిస్తున్నాను, ఇవన్నీ డూయింగ్లోకి వచ్చేస్తున్నాయి. గమనిస్తున్నారా? కానీ శాస్త్రం ఏం చెప్తోందంటే ఆ డూయింగ్ అనేటటువంటిది నీలో జరగట్లేదు. డూయింగ్ దేహము చేస్తోంది. ఆ ఉండడము తెలియడం మాత్రమే నీవు. మానవుడు అంటే ఇక్కడ ఇదే డివిజన్. దేహము కానటువంటి ఆత్మ, ఈ రెండిటిలో తేడా అదేనండి. దేహంలో డూయింగ్ జరుగుతోంది, ఆత్మయందు కేవలం ఉండడం తెలియడం, సత్ చిత్ ఇవే ఉన్నాయి. ఐ యామ్ అని అంటాను చూసారా, అదే ఉండడం తెలియడం అంటే. ఇది గమనించాలండి. శాస్త్రం ఇదే చెప్తోంది. డూయింగ్ అనేది నీది కాదు, నీ పని కాదు, నువ్వు చెయ్యట్లేదు డూయింగ్ని అని. ఎందుకంటే ఇన్ని శ్లోకాల్లో ఇదేగా చెప్తున్నాం మనము. ఇది ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి. ఇది చెప్పడానికే, ఇది మనకి తెలియడానికే నిన్న కూడా నేను చెప్పాను, ఒకటి మెడిటేషన్ లాగా చేసుకోవచ్చండి. వాచింగ్ అనేది అబ్జర్వ్ చేసుకోండి అని చెప్పాను. వాచ్ చేయడం లేదా అబ్జర్వ్ చేయడం. మన ఊపిరి తీసుకుంటున్నప్పుడు ప్రాణవీక్షణము అని అంటారు ధ్యానంలో. ఇది ఒక చక్కటి ప్రక్రియ అన్నమాట. అలాంటి ప్రాణవీక్షణ, ఊపిరి తీసుకోవడం వదిలిపెట్టడం అనేది మనము చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ డూయింగ్ అనేటటువంటిది శరీరంలో జరిగిపోతోంది, నేను కాదు చేస్తున్నది అనేది మనకు తెలుస్తుంది. అందుకు ఇట్లాంటివి కొంచెం మీరు నిన్న కూడా కొన్ని చెప్పాను. వాకింగ్, ఒక్కొక్క ఇంద్రియానికి కొన్ని మనం చెప్పుకున్నాం. అవన్నీ మనము అభ్యాసం చేయడం ద్వారా, అంటే వాటిని గమనించుకోవడం ద్వారా, ఆ ఒక్కొక్క క్రియని గమనించుకోవడం ద్వారా మనకి తేడా తెలుస్తుంది. ఈ డూయింగ్ అనేది శరీరంలో జరుగుతోంది, కేవలము బీయింగ్ అండ్ నోయింగ్ నేను అని మనకి తెలుస్తుంది, గుర్తించగలుగుతాం అన్నమాట అండి. అది కొంచెం చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు కొంచెం ఆ సాధన చేయాలి. అప్పుడు ఇదిగో ఈ వివేక బుద్ధితో కర్మలను సన్యసించడం అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, మొత్తం మీద జ్ఞాని కాబట్టి ఆయనకు అర్థమైంది, ఆయన సన్యసించాడు. ఏం చేస్తున్నాడంటే సుఖం ఆస్తే, సుఖంగా ఉంటున్నాడంట. సుఖం అంటే చెప్పారు భాష్యంలో, చాలా చక్కటి డెఫినిషన్ అండి. త్యక్త వాంగ్ మనః కాయ చేష్ట నిరాయాస ప్రసన్నచిత్త. అంటే వాక్కు, నోరు మాట్లాడడము, అలాగే మనస్సు ఆలోచించడము, శరీరము చేత చేష్టలు, కదలికలు అన్నీ కూడా త్యక్త, వాటిని వదిలిపెట్టి. అంటే ఎలా వదిలిపెట్టడం, మళ్ళీ ఇందాక చెప్పాను కదా, అదే సన్యసించడం ద్వారా. అంటే అది నా యందు ఆ కర్మలు లేవు అని గుర్తించడం ద్వారా వదిలిపెట్టి, అలాగే నిరాయాస, ఎప్పుడైతే ఈ కర్మలు అనేటటువంటివి వాటి యొక్క ఓనర్షిప్ నుంచి నేను బయటపడతానో మానసిక ఒత్తిడి పోతుందండి. నేను చేస్తున్నాను అని అనుకుంటున్నప్పుడే స్ట్రెస్, మనకి విపరీతంగా స్ట్రెస్. ఎందుకంటే మనకి తెలుస్తోంది మన కంట్రోల్లో లేదు, అయినా నేను చేస్తున్నాను అని పట్టుకుని ఉండడం వల్ల మనకి క్లాష్ వస్తూ ఉంటుంది లైఫ్లో. ఈ మానసిక ఒత్తిడి పోతుంది. నిరాయాస ప్రసన్న చిత్త, మనస్సు ప్రసన్నమైపోతుంది. ఎలా అయితే సరస్సులో నీరు కదలకుండా స్టిల్గా ఉండిపోతుందో మనస్సుకి ఆ స్థితి అలవడుతుందండి. ఇదంతా కూడా ఆత్మానాత్మ వివేకం వల్ల వస్తుంది, అది ఉండాలి. ఇంకా ఏమన్నారు, సుఖంగా ఉండడం అంటే ఇదండి సుఖం అంటే ఇది. ఆత్మనోన్యత్ర నివృత్త బాహ్య సర్వ ప్రయోజన ఇది సుఖం. అది అంటే ఆత్మ కంటే భిన్నంగా బాహ్యంలో పొందదగ్గది ఏదీ లేదు అని తెలుసుకున్నటువంటి వాడు అతడు సుఖంగా ఉంటాడట. మనకి ఈ మాట ఎందుకన్నారంటే, మనకేంటంటే సుఖం అనేటటువంటిది రకరకాల వస్తువులలో మనం వెతుక్కుంటూ ఉంటాం. ధనము వల్ల సుఖము, భోగముల వల్ల సుఖాన్ని పొందొచ్చేమో. కొంతమంది సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకుని ఉంటారు మనుషుల మీద అన్నమాట. పిల్లల మీద కానీ, భార్యకు భర్త మీద కానీ, భర్తకు భార్య మీద కానీ. అంటే వాళ్ళు ఉంటేనే నేను సుఖంగా ఉన్నాను, నా సుఖము వారితో ముడిపడింది.
నా ఎదురుగా ఉండాలి ఇప్పుడు వాళ్ళు, అప్పుడే నాకు సుఖం, లేకపోతే నా మనసు సుఖంగా లేదు. ఇదంతా ఏంటంటేనండి సైకలాజికల్ డిపెండెన్స్. ఇది మనం ప్రేమ అని అనుకుంటాము, అది ప్రేమ కాదండి. ఇదేంటంటే ఆసక్తి, సంగము, అటాచ్మెంట్ అయిపోయింది. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, వదిలిపెడుతుంది. వారు ఎక్కడైనా సుఖంగా ఉండని అని చెప్పి ఉంటుందన్నమాట. పట్టుకుని ఉన్నప్పుడు అది వెంటనే అటాచ్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో ఇట్లాంటి వాటి వల్ల సుఖము అని మనం అనుకుంటూ ఉంటాం. అది చెప్పబోతున్నాను నేను. బాహ్యంలో ఎన్నో వస్తువుల పట్ల, విషయాల పట్ల, సినిమా హీరోలు అంటే ఇష్టము, వాళ్ళకి ఏదైనా హిట్ అయితే సినిమా మనకి పెద్ద సుఖము. ఈ సుఖాన్ని ఎన్ని రకాలుగా మనం వెతుక్కుంటున్నామో చూడండి. ఇట్లా ఏ సందర్భంలోనైనా ఇవన్నీ వదిలిపెట్టి, ఇదే కాదు వీటికి ఆపోజిట్గా దుఃఖాలు. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాం అనుకోండి, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది మనకి జీవితంలో. కానీ ఇవన్నీ సమసిపోవాలి అంటే పరిస్థితులు ఎలా ఉన్నా నా స్వరూపంలో ఎటువంటి చేంజ్ అవ్వకూడదు. ఎస్, మనసు ఇరిటేట్ అవుతుంది, మనసులో కష్టం ఉంటుంది, అలా వెయిటింగ్ చేస్తూ ఉంటే బస్సులో నిలబడి, అది సులభం కాదు. కానీ అది మనస్సు వరకే. నా మనస్సు ఈ యొక్క ఇమోషన్ ఫీల్ అవుతోంది, ఒక రకమైన అయిష్టతను అనుభవిస్తోంది లేదా ఇష్టాన్ని అనుభవిస్తోంది అని గుర్తించి నేను ఆత్మస్వరూపంగా ఈ రెండిటిని కూడా గమనిస్తున్నాను, మనస్సులో కలుగుతున్నటువంటి ఈ తేడాలను నేను చూస్తున్నాను అనేటటువంటి ఆత్మస్థితిలో మనం ఉండాలి. అది నిజమైనటువంటి సుఖం అంటే. అది ఇక్కడ చెప్తున్నారు. అలా సుఖంగా ఉంటాడట. ఏమి జరుగుతున్నా, శరీరంలో ఏది జరుగుతున్నా, ఎటువంటి సుఖదుఖాల అనుభవానికి వస్తున్నా ఉంటాడట అలాగే. దీన్నే పూర్ణ స్వరూపము. ఆ పూర్ణ స్వరూపం, పూర్ణత్వం, ఆనంద స్వరూపం అని చెప్పాను కదా, ఆ స్వరూపంలోనే ఇటువంటి సుఖం వస్తుంది. ఇందాక శ్లోకంలో చెప్పిన శాంతి అనేటటువంటిది అనమాట అండి. అది వశీ. అటువంటి ఇదిగో ఇట్లా సుఖంగా ఉంటాడు. ఇలా ఉండగలగాలి అంటే మొట్టమొదట అతనికి ఉండవలసిన సాధన లక్షణం ఏంటంటే ఇంద్రియములను జయించిన వాడు అయి ఉండాలి. అప్పుడే ఇలా ఉండగలడు. సో వశీ అనేది ఇంద్రియములను జయించినవాడు. ఆయన సర్వకర్మలను కూడా వివేక బుద్ధి ద్వారా ఆత్మస్వరూపంలో ఎటువంటి కర్మలు కర్తృత్వము లేదు అని గుర్తించడం ద్వారా సన్యసించి సుఖంగా తన యొక్క స్వరూప స్థితిలో సుఖంగా ఉంటాడు. అరే ఉన్నాడు, ఎక్కడున్నాడు, కథం ఆస్తే అని ప్రశ్న. ఎక్కడున్నాడండి? ఇంట్లో ఉన్నాడా, గుళ్ళో ఉన్నాడా, తీర్థక్షేత్రాలలో ఉన్నాడా అంటే నవద్వారే పురే అని చెప్పారు. 9 ద్వారముల పురము లాంటి దేహంలో ఉంటున్నాడు. ఏమిటి 9 ద్వారములు అంటే దేహాన్ని, మనకి భాగవతంలో కూడా వస్తుంది ఆ కథ, చెప్తాను చివరిలో ఈ శ్లోకం అయిపోయాక. శరీరాన్ని నవద్వారములు గల పురంతో పోలుస్తారండి. పురము అంటే ఆ పురము కాని పురం, నిజంగా ఏదో ఒక ఊరు అని కాదండి, జస్ట్ అట్లా పోలుస్తారు. ఎందుకో చెప్తాను. ముందర 9 ద్వారములు ఏంటో చూద్దాం. 7 ఊర్ధ్వ ద్వారములు, 2 అధోద్వారములు అనమాట. అధోద్వారములు, ఊర్ధ్వ ద్వారములు ఏమిటంటే కనులు 2, చెవులు 2, ముక్కు నాసి పుటాలు 2, ఒక నోరు, మొత్తం 7. 2 అధోద్వారములు విసర్జన ద్వారాలు. ఈ 9 ఓపెనింగ్స్ అనమాట అండి, అంతకంటే ఏం లేదు. వీటి ఈ నవద్వారములు కలిగినటువంటి పురము అంటే చూడండి, ఏదైనా ఒక పురానికి రాజు ఉంటాడు, అవునా? ఆ పురములో జరిగేటటువంటి కర్మలన్నీ కూడా రాజుగారిని ఉద్దేశించి రాజుగారి కోసం జరుగుతూ ఉంటాయి. రాజుగారు ఏ పని చెయ్యడు, ఆయన చూస్తాడు, ఉంటూ ఉంటాడు. కానీ ఆయన కోసమే అందరూ పనిచేస్తూ ఉంటారు ఆ పురంలో ఉన్నవాళ్ళు, మామూలుగా మనం కదా. అట్లానే ఈ దేహము కూడా ఒక పురము లాంటిది. ఎందుకంటే ఇందులో ఆత్మ అనేటటువంటి అధిపతి, ఆత్మ ఈ పురానికి అధిపతి, రాజులాగా అనమాట అండి. ఆత్మ ఏమీ చెయ్యదు, అలాగే ఆత్మ కోసమే ఇంద్రియాలు, దేహము ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇందాక మనం పురములో ఎలా చెప్పుకున్నామో అట్లా అనమాట. పురం ఇవ పురం అని అన్నారు. ఆత్మైక స్వామికం. ఈ పురానికి కూడా ఒక అధిపతి ఉన్నాడు కాబట్టి ఈ దేహానికి పురముతో పోల్చారు. పురము లాంటిది అని అన్నారు. అంటే నిజంగా ఏదో ఒక ఊరు అని కాకుండా అట్లా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ద్వారములు అని ఎందుకన్నారంటే ఈ మొత్తం శరీరం ఇది ఆత్మనః ఉపలబ్ధి ద్వారాణి అని అన్నారు. అంటే ఆత్మ అనుభవానికి వచ్చేటటువంటి ద్వారములట ఇవన్నీ. ముఖ్యంగా చూడండి, కనులు తెరిస్తే మనకి తెలివి అనుభవానికి వస్తోంది. ఏదైనా ఒక విషయాన్ని గ్రహించడంలో తెలివి ఉన్నది కదా. ఏదైనా అంతేనండి, అన్ని ద్వారములు అంతే. మనం మాట్లాడుతున్నాము అంటే మనకి ఆ తెలివి అనుభవానికి వస్తుంది. ఆ మాట్లాడడము అనేటటువంటి దానిలోనే మనకి తెలివి అనుభవానికి వస్తుంది కదా. కాబట్టి ఈ ఆత్మ సర్వత్రా ఉన్నా కానీ కూడా
ఈ నవద్వారముల ద్వారా కలిగినటువంటి పురము వంటి ఈ శరీరము ద్వారా అనుభవానికి వస్తోంది ఆత్మ. దర్శించవచ్చు అన్నమాట అండి. ఆత్మను అనుభవానికి రావడం అంటే అక్కడ మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, దర్శించవచ్చు అని చెప్పుకోవచ్చు. దీనికి మనకి ఎగ్జాక్ట్గా అర్థమవుతుందో లేదో కానీ ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఉంది ఒక దేశానికి. ఆ గవర్నమెంట్ ఎక్కడ ఉంది అని అడిగారు అనుకోండి, దేశమంతా ఆ గవర్నమెంట్ ఉన్నది. అంటే ఆ గవర్నమెంట్ రూల్ ప్రతి కార్నర్లోనూ ఆ దేశం అంతటా కూడా అప్లై అవుతోంది. ఇండియన్ గవర్నమెంటే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎక్కడ ఏ పని జరుగుతున్నా ఆ గవర్నమెంట్ యొక్క ఉనికి మనకి ఉంటుంది మామూలుగా సాధారణంగా చెప్పుకుంటే. అంటే ఎందుకంటే ఏదైనా తప్పు జరిగితే గవర్నమెంట్ అథారిటీస్ వచ్చి మనల్ని పట్టుకుంటారు అనేటటువంటి దృష్టిలో చెప్తున్నాను నేను. ఆ గవర్నమెంట్ యొక్క ప్రెజెన్స్ అంతటా తెలుస్తుంది. కానీ నిజంగా నేను గవర్నమెంట్ని చూడాలి అని అన్నారనుకోండి, మనం పార్లమెంట్ వెళ్ళాలి, క్యాపిటల్కి వెళ్ళాలి, న్యూఢిల్లీకి వెళ్తే అక్కడ ఉంటుంది గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టరు వాళ్ళు అనమాట. అట్లానే ఆత్మ సర్వత్రా ఉన్నా కానీ కూడా ఆత్మను అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ఇదిగో ఈ నవద్వారపురములో కలిగినటువంటి ఈ శరీరంలోనే మనం ఆత్మ యొక్క అనుభూతిని మనం గుర్తించవచ్చు, ఆత్మ అనుభూతిని పొందవచ్చు. కాబట్టి దీన్ని అంటే అలా తెలుసుకోవాలి. ఈ పురము అంటే ఏమిటి అనేది అందుకనమాట అండి. ఇది ఈ నవద్వారములు అనే కాకుండా కొన్ని ఉపనిషత్తులలో ఏకాదశ పురములు అని కూడా చెప్పారు. కఠోపనిషత్తులో పురం ఏకాదశం ద్వారం అని. ఈ 9 ఇప్పుడే చెప్పుకున్నాము. ఇంకొక 2 ఏమిటంటే నాభిస్థానము, బ్రహ్మరంధ్రం ఒకటి. ఈ 2 కూడా కలుపుకుని ఏకాదశ పురం. ఏదేమైనా విషయం అర్థమైంది కదా మనకి. అది ఇక ఒక చిన్న విషయము చూడండి, మనకి ఈ శ్లోకం ఇలా చెప్పడం ద్వారా పురములో ఉంటాడు అంటే మనం ఏమనుకుంటున్నాం, దేహం ఉంది, ఆ దేహంలో ఒక మనస్సు ఉంది, ఆ మనస్సులో ఆత్మ ఉంది అని అనుకుంటే తప్పు. అది రాంగ్ అండి. మనం లోపలేదో ఇరుక్కున్నట్టు కాదు. జనరల్గా మనందరికీ కూడా ఆత్మ అంటే అదే అనుభవం. దేహం ఉంది, దేహంలో మనస్సు ఉంది, ఆ మనస్సు ఎక్కడో ఇదిగో తలకాయ దగ్గర ఎక్కడో ఉంటుంది లొకేట్ అయ్యి, అందులో ఎక్కడో ఒక చిన్న చుక్కలాగా ఆత్మ ఎక్కడో ఉంటుంది అని మనం అనుకుంటాం. చాలా పొరపాటు. అది ఎలా అంటే సూక్ష్మం అవుతున్న కొద్దీ వ్యాపకం అవుతూ ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. దేహము స్థూలంగా కనబడుతోంది, అది ఉన్నది. దేహంలో మనస్సు లేదండి, దేహము మనస్సులో ఉన్నది. ఎందుకంటే మనస్సు దేహము కంటే సూక్ష్మము. దానికి ఒక ఫిజికల్ ఎంటిటీ కాదు, ఒక మాస్ కాదు. అది వర్చువల్ అంటారు చూసారా కంప్యూటర్స్లో, అట్లా అనమాట అండి. వర్చువల్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు కదా. మనకి కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్తే ఈజీ సరే, కానీ అందరికీ అర్థం అవ్వకపోవచ్చు. ఎలా అంటే మనస్సు ఎప్పుడైతే దేహము కంటే సూక్ష్మమైందో దేహమంతా వ్యాపించి ఉన్నది. నిజానికి మనస్సులో దేహం ఉన్నది అని చెప్తారు. ఇంకా మనస్సు కంటే సూక్ష్మం ఆత్మలో మనస్సు ఉన్నది. అంటే ఆత్మ అంతటా సర్వవ్యాపకంగా ఉన్నది. అందులో ఒక తొడుగు ఈ స్థూల శరీరము, ఆ స్థూల శరీరాన్ని వ్యాపించి సూక్ష్మ శరీరము. ఇట్లా మీరు ఇమాజిన్ చేసుకోవాలి, ఒక దాంట్లో ఒకటి కాదు. అలా అనుకుంటే కనుక ఆత్మ మొత్తట పెద్ద ఇది వేసుకోండి, పెద్దగా ఊహించుకోండి. ఆత్మని చిన్నగా ఊహించుకోకూడదు. పిండస్థ అపి ఆత్మ సర్వవ్యాపీ భవతి అని మర్చిపోకూడదు. దేహంలో ఉన్నాడు, పిండము అంటే దేహం అండి, పిండాండము అంటారు దీన్ని. దేహంలో ఉన్నాడు అని అంటున్నా కానీ కూడా సర్వవ్యాపకంగా ఉన్నాడు అని మర్చిపోవద్దు అని గుర్తు చేస్తున్నారు ఇక్కడ. చక్కటి పాయింట్ అది కూడా. ఎందుకు నవద్వారపురంలో ఉన్నాడు అని చెప్తున్నారు అంటే కర్మలను అక్కడే త్యజించడం సంభవం కనుక. కర్మలు ఎక్కడ జరుగుతున్నాయి, నవద్వారపురంలో జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ త్యజించాడు, తాను మాత్రం ఆత్మస్వరూపంగా సర్వత్రా ఉన్నాను అనే ఎరుకలో సుఖంగా ఉన్నాడు. అక్కడ స్టక్ అయిపోలేదు సుమా దేహంలో. ఈ పాయింట్ గమనించుకున్నారు కదా. అయితే ఇక్కడ ఇంకొక చక్కటి సందేహము, దేహంలో ఉంటాడు అని అనడం ఎందుకండి? ఇప్పుడు ఎవరైనా కానీ కూడా దేహంలో కాకపోతే ఎక్కడుంటున్నాం మనం కదా. అజ్ఞాని అయినా జ్ఞాని అయినా ఇంకెక్కడుంటారు దేహంలో కాకుండా. ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు దేహంలో నవద్వారపురము వంటి దేహములో ఉంటాడు అని ఎందుకు అన్నారు అని ప్రశ్న. ఎంత చక్కటి ప్రశ్న చూడండి. ఇది భాష్యంలో అన్నమాట ఇదంతా. అయితే ఆన్సర్ చెప్పారు, కాదు తప్పు. ఇప్పుడు ఆత్మజ్ఞానం లేదు, అజ్ఞానిని ఏమనుకుంటాడు, నేనే దేహము అని అనుకుంటూ ఉంటాడు.
ఎవరైనా మనకి ఎక్కడున్నారు మీరు అని అడిగామనుకోండి, మనం ఏం చెప్తామండి సమాధానం? ఇంట్లో ఉన్నానండి, లేదా బయట ఉన్నానండి, లేదా కుర్చీలో కూర్చుని ఉన్నానండి, ఇట్లాంటి సమాధానాలు చెప్తాం మనం, అవునా? ఎవరైనా దేహంలో ఉన్నానండి అని అనట్లేదు. ఎందుకు? నేనే దేహము అని అనుకుంటున్నాము కాబట్టి, ఎప్పుడైతే నేనే దేహం అయ్యానో దేహంలో నేను ఉన్నాను అన్న ఆలోచన మనకి రాదు కదా. ఈ పాయింట్ అర్థమైంది కదా. చూడండి, ఇల్లే నేను అని అనుకున్నాను అనుకోండి, ఇంట్లో ఉన్నాను అని అనుకోలేనండి. నేను ఇంటికంటే వేరేగా ఉన్నాను అని తెలుసు కాబట్టి ఇంట్లో ఉన్నాను అన్నమాట చెప్పగలుగుతున్నాం కదా. కానీ దేహం విషయంలో మనం అలా అనలేకపోతున్నాం. అజ్ఞాని అలా అనుకోలేకపోతున్నాడు. ఎందుకంటే తాను దేహము అని అనుకుంటున్నాడు కాబట్టి దేహంలో ఉన్నాడు అన్న మాట ఆ అజ్ఞాని అనలేడు. అదే జ్ఞాని అనుకోండి, ఆయనకి దేహము యొక్క అనుభవం విషయంలో తేడాగా ఉన్నది. జ్ఞానికి తెలుసు తను ఆత్మస్వరూపము అని చెప్పి, దేహము కంటే విలక్షణంగా ఉన్నాను అని తెలుసు కాబట్టి ఇలా చెప్పగలడు, దేహంలో ఉన్నానండి అని చెప్పగలడు. అర్థమవుతుందా? కుర్చీ అంటే పైకి మామూలుగా కుర్చీలో ఉన్నాను, ఇంట్లో ఉన్నానని చెప్పినా ఆయనకి తెలుస్తూ ఉంటుంది తాను దేహంలో ఉన్నాడు ఫస్ట్. ఆ దేహము ఒక ఇంట్లో ఉన్నది లేదా కుర్చీలో ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది. ఇది భేదం. జ్ఞానికి అజ్ఞానికి దేహం విషయంలో అనుభవంలో తేడా ఉంది కాబట్టి ఇక్కడ పర్టికులర్గా చెప్పారండి, ప్రత్యేకంగా దేహంలో ఉంటున్నాడు అన్నమాట చెప్పారు. ఎంత చక్కటి విషయమో అసలు ఈ ఈ ప్రశ్న కానీ సమాధానం కానీ ఎంత గొప్పగా ఉందో. అంటే మనకి ఆ సందేహం రాదు మామూలుగా. ఇంకేమన్నారు? నైవ కుర్వన్ న కారయన్ అని అన్నారు. రెండు చెప్పారు. ఏ కర్మ చెయ్యడు, ఏ కర్మ చేయించట్లేదు అని రెండు చెప్పారు. అంటే కర్త కాదు, కర్మ చెయ్యడు అంటే కర్త కాదు, చేయించట్లేదు అంటే కారయిత కూడా కాదు, కారయిత అని అంటారు. ఇతరుల చేత చేయించడము. అది అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న వచ్చింది. కాదండి, ఆత్మజ్ఞానము కలిగాక ఆయన కర్త కారయిత కాకుండా పోయాడా? లేదా అంటే స్వతహాగా ఆత్మలో కర్తృత్వం ఉందా? ఇట్లా జ్ఞానము కలిగాక కర్తృత్వము వదిలిపెట్టాడా అనేది ఒక ప్రశ్న. ప్రశ్న ముందర అర్థమైందా? ఆత్మయందు స్వతహాగా కర్తృత్వం ఉండి జ్ఞానము కలిగాక వదిలిపెట్టి ఉండొచ్చు కదా. ఏది చెయ్యట్లేదు, చేయించట్లేదు అన్న మాటలో ఇది ఒక చిన్న మళ్ళీ పాయింట్ అన్నమాట, మళ్ళీ సందేహం. అప్పుడు దానికి చెప్తున్నారు, లేదు, ఆత్మలో స్వతహాగా ఏ కర్మ లేదు, ఏదీ చేయట్లేదు, దేహము ఇంద్రియముల చేత కూడా చేయించట్లేదు, కారయిత కూడా కాదనమాట. దానికి ఎలా చెప్పగలరు మీరు అంటే శృతి ప్రమాణం చూపించారంటే ఉపనిషత్ వాక్యాలు. మనకి భగవద్గీతలోనే వచ్చిందండి, అవికార్యోయముచ్యతే, ఎటువంటి మార్పులు లేవు అని. మార్పు ఉంటేనే కర్మ జరుగుతుందన్నమాట. అలాగే ఇంకొక చోట 13వ అధ్యాయంలో వస్తుంది, శరీరస్థోపి కౌంతేయ నకరోతి న లిప్యతే అని చెప్పి, శరీరములో ఉన్నప్పటికీ కూడా ఏదీ చెయ్యట్లేదు అని ఇంకొకసారి 13వ అధ్యాయంలో చెప్తారు. కాబట్టి వీటి ద్వారా ఇంకా అలాగే ఉపనిషత్ వాక్యం కూడా ఒకటి ఉన్నది, ధ్యాయతీవ లేలాయతీవ. ధ్యాయతీవ అంటే శరీరంలో ఉంటూ ఆలోచిస్తున్నవాడి వలె ఉంటాడంట. ఈ ఆత్మ ఉన్నదంట. వలే అన్న మాటలో ఏమిటంటే తాను ఆలోచించట్లేదు కానీ ఆలోచిస్తున్నాను అని అనుకోవడం జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా ఇది చెప్పాను నేను, మనస్సు ఏదైనా ఒక విషయం ఆలోచిస్తోంది అనుకోండి, మనస్సుది ఆలోచించడం అనేటటువంటి క్రియ మనస్సుది. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను ఆలోచిస్తున్నాను అని అనుకుంటున్నాం. అది ధ్యాయతీవ అంటే అదండి. నిజంగా ఆలోచన అనేది మనస్సులో ఉన్నది. ఇప్పుడు నాకు ఏ ఆలోచన రావట్లేదండి అని కూడా మనం చెప్పగలుగుతాం. అంటే ఆ చెప్పేటటువంటి నేను వేరు, మనస్సు వేరు. ఆలోచనలు వస్తూ పోతూ ఉన్నటువంటి మనస్సు వేరన్నమాట. అది కాబట్టి స్వతహాగా ఆత్మయందు ఏ క్రియ లేదు, నిష్కలం నిష్క్రియం శాంతం అని చెప్పి వస్తుంది. నిష్కలం అంటే ఎటువంటి అవయవాలు లేవు కాబట్టి ఏ క్రియ జరగదు. నిష్క్రియం అంటే అది స్వతహాగా ఆత్మయందు కర్త కాదు ఆత్మ, కారయిత కూడా కాదు. ఇది ఇంకొకటి. అయితే కారయిత కాదు అని ఎందుకు అన్నారండి? ఆత్మ ఎందుకు చేయించట్లేదు? ఎందుకంటే ఆత్మ చైతన్యం ఉండడం వల్లనే దేహము ఇంద్రియాలు పనులు చేస్తున్నాయి కదా. మరి ఆత్మ చేయిస్తోంది అని అనొచ్చేమో. మీకు ప్రశ్నలు అర్థమవుతున్నాయండి? ఆర్ యూ ఫాలోయింగ్ మీ? ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మీరు రాసుకుంటే మీకు బాగా క్లారిటీ వస్తుంది. బట్ నా క్వశ్చన్ అర్థం చేసుకుంటున్నారు కదా. చేయించట్లేదు అనేది ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఆత్మ చైతన్యము ఉండడం వల్లనే శరీరము దేహము ఇవన్నీ పనిచేస్తున్నాయి. అవన్నీ చలనంతో అవన్నీ చేతనంగా ఉంటున్నాయి. ఇది చెప్పుకుంటూనే వస్తున్నాం. మరి చేయిస్తోంది కదా ఒక రకంగా
అంటే అది కూడా దానికి కూడా లేదు, ఆత్మ యందు ఆ కారయితృత్వం కూడా లేదు అని అన్నారంటే. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉదయించాడండి. ఆ ఉదయించేటటువంటి సూర్యుడికి కమలము వికసించింది ఆ సూర్యుడు ఉదయించిన వెంటనే. లేదా ఒక బ్రాహ్మణుడు ఆయన అర్ఘ్యప్రదానం చేశాడు, సంధ్యావందనము చేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి చేత అర్ఘ్యప్రదానము సూర్యుడు చేయించలేదు, అలాగే కమలాన్ని సూర్యుడు విచ్చుకునేలాగా చేయించలేదు, అది జరుగుతోందంతే. ఈ రెండు క్రియలు జరుగుతున్నాయి, సూర్యుడు చేయించట్లేదు. ఈ భేదం తెలుసు కదా. అదేవిధంగా ఆత్మ కూడా అంతే. ఆత్మ యొక్క చైతన్య సన్నిధానము వలన వీటికి చేతనత్వం వస్తోంది, ఇంద్రియములకి మనస్సుకి అని మనం సమాధానం చెప్పారనమాట అండి. ఈ ఉదాహరణ ద్వారా అలా అర్థం చేసుకోవాలి అని. అయితే మరి అసలు ఎందుకు కర్మలు జరుగుతున్నాయండి? అసలు కర్మలు ఎందుకు చేస్తున్నారు? ఆత్మ చేయించట్లేదంటున్నారు, శరీరాలేమో అవే చేసేస్తున్నాయి అంటున్నారు. ఎందుకు చేస్తున్నాయి శరీరాలు మాత్రం? కర్మలు ఎందుకు చేయాలి అంటే మన యొక్క తర్వాత శ్లోకంలో చెప్తారు. అది మాయ వలన, రాగద్వేషాల వలన, అజ్ఞానం వలన మనము కర్మలు చేయడం అనేది జరుగుతోంది. మనం అంటే ఇంద్రియములు, శరీరము, మనస్సు అన్నమాట అండి. అది తర్వాత శ్లోకంలో చెప్తారు ఇది. సో ఇంకొక్కటి ప్రశ్న, మరి అలాంటప్పుడు సర్వత్రా ఉన్నాడు అని అంటున్నారు కదా, శరీరంలో మాత్రమే సుఖంగా ఉన్నాడు అని చెప్పడం ఎందుకు? సర్వత్రా ఉన్నాడు అని చెప్పచ్చు కదా. ఆత్మ సర్వత్రా ఉన్నది అని గుర్తించినటువంటి వాడు కదా ఆయన. ఇదంతా నేను ఇప్పుడు చెప్పాను మీకు, ఇప్పుడిప్పుడే ఇవన్నీ వచ్చాయి. మరి శరీరంలో మాత్రమే ఉంటున్నాడు అని ఎందుకు చెప్పాలి అని ఇంకొక సందేహం వస్తుందండి. ప్రారబ్ధ శేషం వలన ఆ శరీరంలో ఉన్నట్లుగా ఆయన ఉండాలి. ప్రారబ్ధం అనేది ఒకటి ఉన్నది కాబట్టి శరీరం స్వీకరించాక అది అనుభవించకుండా తాను శరీరము కాదు అని తెలుస్తూ ఉన్నా కానీ కూడా శరీరముతో ఆ సంపర్కం అలా ఉంటుందండి. కాబట్టి ఆ శరీరంలో ఉన్నాడు అన్న మాట చెప్పారు. శరీరంలో ఉన్నా సర్వత్రా కూడా ఉన్నాడు, శరీరంలో మాత్రమే లేడు. అది అట్లా పెట్టుకోవాలి. శరీరంలో ఉండడము అంటే దాని అర్థం శరీరంలో మాత్రమే లేడు, సర్వత్రా ఉన్నా కానీ కూడా జ్ఞాని విషయం ఇదంతా. ఉన్నా కానీ శరీరంలో ఉన్నాడు అన్నమాట ప్రారబ్ధ శేషం వలన చెప్పడం జరిగింది. అది అమ్మో, ఈ శ్లోకం అసలు చాలా అద్భుతమైనటువంటిది. మొత్తం మీద ఒక్కసారి మళ్ళీ దీన్ని మనం తాత్పర్యం చూసుకుంటే, ఇంద్రియములను జయించినటువంటి పరమార్థదర్శి ఆత్మానాత్మ వివేక బుద్ధితో కర్తృత్వరహితుడై నవద్వారపురము వంటి దేహములో సర్వకర్మలను సన్యసించి సుఖంగా ఉంటున్నాడు. అది శ్లోక తాత్పర్యం అండి. ఈ నవద్వారపురము వంటి దేహము అన్న దాంట్లో ఒక చక్కటి కథ చెప్తారు. పురంజనోపాఖ్యానము అని చెప్పి భాగవతంలో వస్తుంది, 4వ అధ్యాయంలో వస్తుంది. అది చతుర్థ స్కంధములో వస్తుంది పురంజనోపాఖ్యానం అని. ఒక్కసారి దాన్ని చెప్పుకుని తర్వాత శ్లోకాలకి వెళదాము. మనము సాధన కూడా, ఈ శ్లోకము సాధనకి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దేహము నేను కాదు, దేహములో ఉంటున్నాను అన్న మాట నవద్వారే పురే దేహే, ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నవద్వారే పురే దేహి అని చెప్పి. ఈ పురంజనోపాఖ్యానం అనేటటువంటిది, దానికి ముందర కథ కూడా చాలా బాగుంటుందండి. పూర్వము ప్రాచీన బర్హి అని చెప్పి ఒక ప్రజాపతి ఉండేవాడట. ఆయన ఎప్పుడూ కూడా కర్మలు చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. ఆయన ఎన్నో కర్మలు చేస్తూ ఉన్నాడు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నాడనమాట. అయితే ఆయన పుత్రులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా భగవత్ తత్వాన్ని తెలుసుకుని తపస్సులకి వాటికి వెళ్ళిపోయారు. కానీ ఈయన మాత్రము సంవత్సరాల తరబడి కర్మలు చేస్తూనే ఉండేవాడు. అయితే ఒకనాడు నారద మహర్షి ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు ఇన్ని కర్మలు చేస్తున్నావు కదా, నువ్వు ఏంటి కోరుకుంటున్నావు అని అడిగాడనమాట. శాశ్వతమైనటువంటి సుఖం మాత్రం, అంటే శ్రేయస్సు అనేటటువంటిది కర్మ మార్గంలో లభించదు అని చెప్తున్నాయి కదా శాస్త్రాలు. నువ్వెందుకు ఈ విషయం నీకు తెలీదా, నువ్వెందుకు కర్మలు చేస్తున్నావు అని అడిగితే, అప్పుడు ప్రాచీన బర్హి ఆయన చెప్తాడు, నాకు కూడా చాలా కర్మలు చేసి చాలా విసుగొచ్చిందండి. ఇదిగో మీలాంటి మహానుభావులు దొరికితే నేను కూడా తెలుసుకుందామని అనుకుంటున్నాను. నాకు మోక్షం గురించి అసలు ఏమీ తెలియదు, నాకు ఏదైనా తత్వాన్ని బోధించండి అని చెప్తే, అప్పుడు ఆయనే ఒక మాట అంటాడు,
గృహేషు కూటధర్మేషు పుత్రదార ధనార్థధీహి నపరం విందతే మూఢో భ్రామ్యన్ సంసారవర్తమసు అని ఆయన బహిషతుడు చెప్తాడు. అంటే గృహస్థుడు సంతానము, భార్య, ధనము ఇవే ముఖ్యమైనటువంటి పురుషార్థాలు అని అనుకుంటూ వాటి వ్యామోహంలో మునిగిపోయి ఉంటాడంట. అవి వాటినే ఇంకా బాగా బలంగా నాటుకునేలాగా కామ్యకర్మలనే చేస్తూ సంసారంలోనే తిరుగుతూ ఉంటాడు. వాడికి మోక్షము లభించదు అని విన్నాను స్వామి, మీరు నాకు దయచేసి 2 జ్ఞాన విషయాలు బోధిస్తే నేను కూడా ముక్తిని పొందే ప్రయత్నం చేస్తాను అని ఆ ప్రాచీన బర్హి మహర్షి చెప్తాడు. ఆయన చెప్తాడు నారదుడికి. అప్పుడు నారదుడు అంటాడు, నువ్వు ఇన్ని కర్మలు ఇప్పటికే చేసావు, స్వర్గము మొదలైనటువంటివి పొందాలి అని చెప్పి అటువంటి యాగాలు ఆనాటి కాలంలో చేస్తున్నప్పుడు ఎన్నో పశువులని బలు ఇచ్చావు నువ్వు. అవి పశుబలి అనేటటువంటిది హింసతో కూడినటువంటిది కదండి. ఆ యజ్ఞాలలో ఆ ప్రాణులు, ఆ పశువులు ఎన్నో సంహరించడం వలన అవన్నీ కూడా నీ గురించి వెయిట్ చేస్తున్నాయి. నువ్వు ఎప్పుడు మరణిస్తావా అని చెప్పి నిన్ను కూడా అలాగే పీకు తినాలని చెప్పి చీల్చి చెండాలని చెప్పి ఆ పశువులన్నీ నీ గురించి చూస్తున్నాయి అని చెప్పి ఒకసారి ఆకాశంలో చూపించాడట. అన్నో పశువులు పైనుంచి రాజువేసి చూస్తున్నాయట, అవన్నీ వెయిట్ చేస్తున్నాయి. ఇదిగో ఇట్లా ఉన్నది నీ వ్యవహారం, నువ్వు ఇన్ని కర్మలు చేసి చేసి తత్వం తెలుసుకోకుండా ఎంతో పొరపాటు చేసేసావు. ఇప్పటికీ నువ్వు అర్థం చేసుకో, ఈ కామ్యకర్మల వలన సుఖము లేదు అని చెప్పి ఆ ప్రాచీన వర్షి మహర్షి ఆయనకి ఆ ప్రజాపతికి నారదుడు ఈ పురంజనోపాఖ్యానం చెప్తాడన్నమాట అండి. తత్వాన్ని బోధించేటటువంటి ఆ ఉద్దేశంతో ఈ పురంజనోపాఖ్యానం చెప్పాడు. అదేంటంటే పురంజనుడు అని ఒక ఆయన ఉండేవాడట, ఒక రాజు. ఆ రాజుగారికి అవిజ్ఞాతుడు అని చెప్పి ఒక అజ్ఞాతుడు లేదా అవిజ్ఞాతుడు అని ఒక స్నేహితుడు ఉండేవాడట. వాళ్ళిద్దరూ ఎప్పుడు తిరుగుతూ ఉండేవారు. అయితే ఈ పురంజనుడు తనకి ఒక రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి వెతుకుతూ ఉన్నాడట. ఆయనకి ఎన్నో చోట్ల వెతికాడు. చివరికి ఎక్కడో ఒక చోట ఆయనకు ఒక నగరం కనబడింది. ఆ నగరంలో ఒక కన్య ఉన్నదట. 10 మంది చెలికత్తెలతో ఉన్నటువంటి ఒక కన్య. అలాగే ఆ కన్యకి 5 పడగల పాము ఒకటి వెనకాతల రక్షణగా ఉన్నదట. అర్థమైందండి? ఇవే ఈ 10 చెలికెత్తలు అంటే ఏదో కాదు ఇంద్రియాలండి. ఈ కన్య ఏదో కాదు బుద్ధి. ఆమె పేరు పురంజని. ఈ 5 పడగల పాము అంటే ప్రాణము. 5 పంచ ప్రాణములు అంటారు కదా, ఎప్పుడూ రక్షిస్తూ ఉన్నదన్నమాట అది. అలాగే ఆమె ఒక నగరానికి ఆమె రాకుమార్తెట. ఆ నగరానికి 7 ద్వారాలు ఉత్తరంలో ఉన్నాయి, 2 ద్వారాలు దక్షిణంలో ఉన్నాయి. చూసారా మనకు శరీరంతో ఎంత పోలికో. ఈ పురంజనుడు ఆమెను చూసి ఎంతో మోహించి ఆమెతోనే ఈయన వివాహం చేసుకుని ఆమెతోనే అక్కడే కాలం గడుపుతూ ఉన్నాడట. తను ఏది చేస్తే అదే చేస్తాడట. ఆ పురంజని ఒకప్పుడు సుఖంగా ఆనందంగా ఉంటే తిను ఆనందంగా ఉంటాడట. ఆమె చక్కటి అల్పాహారం మాత్రమే తింటే ఇతడు కూడా అదే తినేవాడట. ఆమె ఏడిస్తే ఇతను ఏడిచేవాడట, పరిగెడితే ఈయన పరిగెట్టేవాడట. మీకు అర్థమైంది కదండి ఇంకా లాజిక్. అంటే మనస్సు, బుద్ధి ఏది చేస్తే నేను అదే అని అనుకుంటాం కదా మనము. బుద్ధి సుఖంగా ఉందంటే నేను సుఖంగా ఉన్నాను, అదే. సో ఆమె తోడిదే లోకంగా అయిపోయాడు ఈ పురంజనుడు. అయితే చాలా కాలం గడిచిపోయింది. ఆ ఊరికి దొంగలు కొంతమంది చేరారట. ఇవన్నీ కూడా పేర్లు, ఇదంతా కూడా ఏంటంటే దీన్ని సింబాలిజం అని అంటారండి, అర్థవాదము. మనకి కథ రూపంలో చెప్తూ ఉంటారు. ఒక కాలకన్య, ప్రజ్వలుడు, భయుడు అనేటటువంటి యవన ప్రభువు ఆ రాజ్యం మీద దండెత్తారట. కాలకన్య అంటే అతడు ముసలివాడైపోతున్నాడు. ప్రజ్వారుడు అంటే రోగాన్ని తెచ్చేవాడటువంటి వాడనమాట. ఆ రోగంతో భయం వస్తుంది, భయుడు. వీళ్ళ ముగ్గురు, కాలకన్య ఆ ప్రజ్వారుడికి భార్యట. వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ పురంజనుడు కాలకన్యకు బందీ అయ్యాడు. అంటే ఇక ఆయన మరణించే సమయం దగ్గర పడింది. భయుడు బలవంతంగా లాక్కుంటూ తీసుకు వెళుతున్నాడు. భయం వేస్తోంది, మరణం సంభవిస్తున్నప్పుడు భయం వేస్తుంది కదా. ఆయన తన స్నేహితుడైనటువంటి అవిజ్ఞాతుడిని కూడా స్మరించలేదు. అవిజ్ఞాతుడంటే పరమాత్మ. ఒకప్పుడు ఏకీభావంతో ఉండేవారిద్దరు. తర్వాత ఈ పురంజని వ్యామోహంలో పడి, అంటే శరీరంలో జన్మించాక ఆ శరీరాన్నే పట్టుకుని వేలాడడం అన్నమాట. అయితే మొత్తం మీద ఆ కాలకన్యకు బందీ అయ్యి అతడికి ఆ పురంజని కనిపించలేదు ఆ సమయంలో. అయ్యో అని బాధపడుతూ తన భార్యనే పురంజనినే స్మరిస్తూ మరణించాడు. ఒక స్త్రీని స్మరిస్తూ మరణించడం వల్ల ఆ పురంజనుడు తిరిగి ఒక రాజుగారి కుమార్తెగా జన్మించాడుట. ఇదిగో ఇలా ఉంటుందండి మనకి
తర్వాత జన్మలు పునర్జన్మ ఎలా లభిస్తుందంటే మన యొక్క చివరి ఆలోచన ఏదై ఉంటుందో దానికి తగినటువంటి శరీరం లభిస్తుంది. తన భార్యని తలుచుకుంటూ పురంజనుని తలుచుకుంటూ మరణించాడు కాబట్టి అతడు స్త్రీ అయ్యాడు. అది అలాగే అతడు తర్వాత మళ్ళీ ఇంకొక పాండ్య దేశాధిపతిని వివాహం చేసుకుని మరి కుమార్తెగా జన్మించాడు కదా. ఇట్లా మళ్ళీ ఎప్పటికో అతడికి ఈ అవిజ్ఞాతుడు అనేటటువంటి స్నేహితుడు కనిపించాడట. అప్పుడు ఆయన మళ్ళీ అవిజ్ఞాతుడిని స్మరించుకుని ఈ సంసార చక్రంలోంచి బయటపడ్డాడట. ఇది పురంజనోపాఖ్యానం. ఎగ్జాక్ట్గా మన కథ, మన శరీరంలో మనం ఎలా ఉంటున్నాము, ఏమిటి మన సంగతి అని ఈ పురంజనోపాఖ్యానము ద్వారా ఇది నిజంగా జరిగిందా అంటే మీరే నిర్ణయించుకోవచ్చు జరిగిందా లేదా అనేటటువంటిది. ఆ ఆఖ్యానం ద్వారా ఆ నారద మహర్షి గారు ఈ జీవ ఆత్మ తత్వాన్ని, ఈ శరీరంలో మనం పడి సంసారంలో ఎలా ఇరుక్కుంటున్నామో ఈ మొత్తము కథ చాలా ఎక్కువగా వివరించారండి. అదంతా నేను ఇంకా చెప్పట్లేదు మీకు. చాలా ఉన్నది. ఇంద్రియాలతో చేసే కర్మలని, ఎటు వెళ్ళడమని, బయటికి రావడమని, లోపలికి వెళ్ళడమని అంటూ చాలా చెప్పాడు. అవన్నీ కూడా ఇక మళ్ళీ అంటే అంత వివరంలోకి వెళ్ళట్లే. మనకి జస్ట్ నవద్వారపురము అనేటప్పటికి ఎప్పుడు కూడా ఈ పురంజనోపాఖ్యానం కూడా ఒకసారి స్మరించడం అలవాటు. అది చాలా గొప్పగా ఉంటుంది. భాగవతంలో వస్తుంది. మీ దగ్గర పుస్తకం ఉన్నవాళ్ళు ఒక్కసారి తిరగేస్తే చాలా బాగుంటుంది అది. సో మొత్తం మీద 13వ శ్లోకం అయ్యింది. ఇప్పుడు 14వ శ్లోకము. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభువు ఎందుకు కర్త కాదు, కారయిత కాదు, మరి ఎవరు చేయిస్తున్నారు అని ఒక ప్రశ్న వచ్చింది కదండి. దానికి ఈ శ్లోకంలో మనకి సమాధానం దొరుకుతుంది. ప్రభువు అంటే ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు. ఒక మనకి ఆత్మ ఈశ్వరుడు భేదము లేదు కాబట్టి ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు అని అన్నాను. అలాగే రాశారు భాష్యంలో దాని యొక్క అర్థం. లోకస్య అంటే జనులకు కర్తృత్వం నా సృజతి, కర్తృత్వాన్ని కలిగించదు. ఆత్మ జనులకు కర్తృత్వాన్ని కలిగించదు. కర్మాణి నా సృజతి, కర్మఫల సంయోగం నా సృజతి. కర్మలను అలాగే కర్మ ఫలములతో సంబంధాన్ని కూడా ఉత్పన్నము చేయట్లేదు. నా సృజతి అంటే సృష్టించడం, ఉత్పన్నము చేయట్లేదు. తూ అయితే స్వభావ ప్రవర్తతే, అజ్ఞాన రూపమైనటువంటి మాయే ఇవన్నీ కలిగిస్తోంది. ఆత్మస్వరూపమైన ఈశ్వరుడు మానవునకు కర్తృత్వాన్ని కానీ కర్మలను ఉత్పన్నము చేయడము కానీ కలిగించట్లేదు. కర్మఫలములతో సంబంధము కూడా ఉత్పన్నము చేయట్లేదు. మాయే వీటిని చేస్తున్నది, కలిగిస్తున్నది. దీనికి ఒక చిన్న ఉదాహరణతో అయిపోతుందండి. మనకి మూవీ స్క్రీన్ ఉన్నది. ఆ స్క్రీన్ మీద మూవీ నడుస్తోంది. ఆ మూవీలో ఆ హీరోలు విలన్లు వాళ్ళు ఏవేవో పనులు చేస్తున్నారు. మంచి పనులు చెడ్డ పనులు అన్నీ ఏవో జరుగుతున్నాయి. అయితే ఈ స్క్రీన్కి ఏ పని లేదు. ఆ స్క్రీన్లో ఆ పనులు స్క్రీన్ చేయట్లేదు కదా. అవన్నీ కూడా మూవీలో జరుగుతున్నాయి. స్క్రీన్కు ఎటువంటి సంబంధము లేదండి. అలాగే ఆత్మకు లేదా ఈశ్వరునికి మనం చేసే కర్మలతో కానీ కర్తృత్వం మీద కానీ భోక్తృత్వం కానీ ఏమీ లేవు. ఆయన మనకి ఏది కలిగించట్లేదు. మరి ఎవరు చేయిస్తున్నారు అని ఒక సందేహం వస్తుంది. దానికే స్వభావ. ఈ స్వభావ అంటే నేచర్ అని కాదండి. ఇంగ్లీష్లో మనం మన యొక్క క్యారెక్టర్ నా నేచర్ అంతేనండి అంటాం, నా వ్యక్తిత్వం అంతేనా, అది కాదండి. స్వభావ అన్న మాటకు అర్థం ఏమిటంటే అవిద్యా లక్షణ ప్రకృతి మాయా ప్రవర్తతే. స్వభావము అంటే మాయా, ఆ పదానికి అర్థం అన్నమాట. అంటే జీవుని స్థాయిలో ఏమిటంటే ఈ మాయ అంటే ఈ దేహేంద్రియ మనఃప్రాణములు ఇది నేను కాకపోయినా నేనే ఆత్మే అనేటటువంటి భ్రమ పడడం ఏదైతే ఉందో అదే మాయ. ఒక జీవుడు ఒక శరీరం లెవెల్లో అది ఆ భ్రమే మనకి సుఖదుఖ రూప సంసారాన్ని కలిగిస్తోంది. ఎప్పుడైతే నేను కానీ ఈ దేహాదులను నేను అని అనుకోవడం జరుగుతోందో అప్పుడు ఆ దేహముల వల్ల జరిగేటటువంటి క్రియలన్నీ కూడా నావి అని అనుకుంటున్నాను కదా. కాబట్టి ఈ మాయే చేయిస్తోంది. అలా అనుకోవడం వల్ల క్రియలు చేయడం వల్ల ఏం జరుగుతోందండి, పుణ్యపాప రూప కర్మలు అది పూర్వజన్మ మళ్ళీ జన్మలోకి సంస్కార రూపంగా మళ్ళీ వస్తున్నాయి, వాసన రూపంగా అవి మళ్ళీ మన చేత కర్మలను చేయిస్తున్నాయి. సో ఈ మొత్తము ఈ కర్తృత్వము కారయిత్వము అనేటటువంటిది మాయ వల్ల జరుగుతోంది అంటే ఇలా అర్థం చేసుకోవచ్చు.
ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మనము రాత్రంతా ఏసీ వేసుకున్నాం, బాగా జలుబు చేసేసింది అనుకోండి, అంటే బాగా చలి ప్రాంతంలో ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఆ జలుబు రావడానికి కర్త ఎవరు, ఎవరు రప్పించేలాగా చేశారు? తప్పు కరెంటుదా, లేకపోతే ఏసీ వేసుకుందాము అనుకున్న నా మనస్సుదా? ఆలోచన చేస్తే కరెంట్ ఏం చేయలేదు, నా బుద్ధే నిర్ణయించింది ఏసీ వేసుకోవాలి అని చెప్పి. అట్లా ఆత్మ యందు ఎటువంటి కర్తృత్వము కారయత్వము లేదు. కానీ ఈ దేహేంద్రియ మనఃప్రాణములు నావి అని అనుకోవడం వలన, నేను అని అనుకోవడం వలన ఆ భ్రమ మన చేత కర్మలు చేయిస్తోంది అంటే చేయిస్తున్నాను అని అనుకునేలాగా చేస్తోంది. మనం నిజంగా అనుకున్నా అనుకోకపోయినా భ్రాంతే కాబట్టి అది వాస్తవం కాదండి. ఎప్పుడైతే భ్రమ అని అంటున్నామో, భ్రమ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఆ భ్రాంతి వాస్తవంలో లేదు కదా. ఇప్పుడు మెజీషియన్ మనకి ఒకప్పుడు మ్యాజిక్ షోలు అవుతూ ఉండేవండి. ఒక మనిషిని నిలువున అడ్డంగా కోసేస్తూ ఉంటాడు, రక్తం గారిపోతున్నట్టు కూడా మనకి చూపిస్తారు. ఇప్పుడు అది చూసి ఆడియన్స్లో ఉన్న వాళ్ళు చాలా భయపడిపోయారు అనుకోండి. అక్కడ నిజంగా ఒకటి జరిగి నిజంగానే ఒక మనిషిని పొడి చేసి రక్తం కారిపోయి అప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి భయపడితే మ్యాజిక్ షో ఆ మెజీషియన్నే అవన్నీ చేశాడండి అని చెప్పచ్చు. కానీ అక్కడ నిజంగా ఏమీ జరగట్లే, అదేదో ఊరికినే ఎర్ర నీళ్లు పోసాడంతే. అతన్ని ఇంకా కర్త అని చెప్పలేము. ఈ వ్యక్తి యొక్క దుఃఖానికి అతడు కర్త అని చెప్పడానికి కుదరదు, ఎందుకంటే అక్కడ నిజంగా ఏ క్రియ జరగట్లే, భ్రాంతి అంతే. షో అయిపోయిన వెంటనే లేచి కూర్చుంటాడు అతను, ఎవరినైతే కోసేసాడో అతను మామూలుగా లేచి అందరికీ చేయి హ్యాండ్ ఇస్తాడు, చెయ్యి ఊపుతాడు. కాబట్టి అక్కడ నిజంగా ఒకటి జరిగి మనము కర్తృత్వం పెట్టుకోవడం అటువంటిది లేదండి. అక్కడ భ్రమపడుతున్నాం మనం అంతా జరుగుతోంది అని చెప్పి. ఇది ఒక చాలా ముఖ్యమైన పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. తత్వము ఎన్నో అంటే ఒకే విషయాన్ని మనం అన్ని రకాలుగా విశ్లేషణ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. మిథ్య అని చెప్పి మనం 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం ఇదంతా కూడా. అలాగే ఈ జగత్తులో జరుగుతున్నటువంటి క్రియలన్నీ కూడా మిథ్యాభూతములు. ఇదిగో ఇందాక నేను చెప్పినటువంటి మాయావి ఒక షోని నడుపుతున్నట్లుగా ఈ ఈశ్వరుడు మాయాంతు ప్రకృతిం విద్ధిం మాయినంతు మహేశ్వరం అని చెప్పి ఒక ఉపనిషత్తులో ఒక వాక్యం. మాయావి మాయ ఇదంతా చేస్తోంది, ఆ మాయను కంట్రోల్ చేస్తున్నటువంటి వాడు మాయినం, ఈశ్వరుడు అనమాట అండి. ఒక మ్యాజిక్ షో ఇదంతా. ఈ షోనే ఏదో కాదు, ఈ జగత్తు. మనము ఆ షోలో ఉంటూ అదే నిజము అని అనుకుంటున్నాం. ఇది ఇక్కడ మనం గుర్తించవలసింది. బట్ అది నిజము అని అనుకునేంతసేపట్లోనూ కూడా కర్త ఎవరండి అన్న ప్రశ్న వస్తే, ఒకవేళ భ్రాంతి అయినా అది నిజము అని మనం అనుకుంటున్నంతసేపు పోని మాట వరుసకి ఎవరండి కర్త కారయిత అంటే ఈ సమాధానం చెప్పాలి, మాయే చేయిస్తోంది అని. అది ఇదిగో రాగద్వేషాది రూపంగా ఈ శరీర మనఃప్రాణములందు మనకి నేను అనేటటువంటి భావాన్ని, అహంకార మమకారాలని కలిగించడం ద్వారా ఆ మాయ ప్రవర్తించడం మనకి తెలుస్తోంది అనుభవంలో. ఇది ఈ శ్లోకం అన్నమాట. ఇంకా తర్వాత శ్లోకం ఇంకా 1 నిమిషం ఉన్నదండి, కొంచెం సమయం పట్టేలా ఉంది. ఇది పెద్దది, 15వ శ్లోకము. ఇది మళ్ళీ రేపు చెప్తాను. చాలండి వాటికి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. రికార్డు పెడతానండి. జయ గురుదత్త.